పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కమ్మ కళ్యాణ మండపంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ బొల్లా సతీష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతృత్వానికి మారుపేరని నాగరాణి వ్యాఖ్యానించారు. స్నేహితుడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి దివ్యాంగులకు వెన్నంటి ఉంటూ వారి అవసరాలను తీర్చుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సేవ చేయాలనే లక్ష్యంతో వారికి కృత్రిమ అవయవాలు అందించడం గొప్ప విషయమన్నారు చదలవాడ నాగరాణి. ప్రజాసేవ లక్ష్యంగా తణుకు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఆర్మిని రాధాకృష్ణ గారికి వెన్నంటుంది. యాక్చువల్లీ వారి యొక్క సక్సెస్కి ఫ్రంట్ ఎండ్ రాధాకృష్ణ గారు అయితే బ్యాక్ ఎండ్ మన తులసి గారు, వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ఇంతమంది టీం వర్క్, సతీష్ గారు, వారి యొక్క మిత్ర బృందం, వారి గురువులు, వారి సహచరులు, వీరందరికీ కూడా దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించాలని చెప్పేసి ఒక సిస్టమేటిక్ మేనర్లో వారికి మెడికల్ అవసరాల దగ్గర నుంచి లైవ్లీహుడ్స్ వరకు ప్రతిదాన్ని అటెండ్ అయ్యి వారికి ప్రాస్థెటిక్ లెగ్స్ ఇప్పించి అవసరమైన ఎయిడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం, వారి యొక్క టీం వర్క్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతలకి మారిపోయారు. అయితే డబ్బులు ఇచ్చేసేసి ఒక పని చేయండి అని చెప్పడం ఒక రకం అయితే, ఇలాగ ముందుండి నేను అన్నీ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను అనేది ఇప్పుడు సతీష్ గారు వారి మిత్ర బృందం చేస్తున్నది యువతకి విద్యార్థులకి కూడా ఒక ఆదర్శకరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్తారు, ఎవరైతే కర్మ కోసం బతుకుతున్నారో వాళ్ళే నిజమైన మనుషులు, వాళ్ళే నిజమైన జీవితం అని చెప్పేసి, ఎవరైతే వారి కోసం బతుకుతారో వాళ్ళు అసలు బతికున్నా కూడా చనిపోయినట్టని చెప్పేసి ఇంత నిస్వార్థంగా వారికి ఒక ఏదో ఆశించకుండా కేవలం వారు కోల్పోయిన స్నేహితుల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ వారి యొక్క పేరు సమాజంలో చిరకాలం ఉండాలన్న ఉద్దేశంతో కష్టంలో ఉన్న వారి ముఖంలో చిరునవ్వులు చూడాలి, వారి కష్టాలు కొంతలో తగ్గించాలి.